ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రవీణ్ గారు. వాసు గారు, మీరు ఒక వీడియోలో విజువలైజేషన్ గురించి చెప్పారు కదా. అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? ఒక్కసారి మా వ్యూవర్స్ కి, చాలా మందికి ఒక క్లారిటీ లేదు. ఈ మేనిఫెస్టేషన్, ఇప్పుడు అందులో మీరు మోడర్న్ మేనిఫెస్టేషన్ అంటున్నారు కదా. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఇప్పుడు మిర్రర్ టెక్నిక్ అని చాలా ఉన్నాయి, నెంబర్ టెక్నిక్స్ అనేసి. అలాగే విజువలైజేషన్ అంటే అసలు ఏంటి విజువలైజేషన్ అంటే, ఎలా చేయాలి ఏంటి అంటే అసలు తెలియని వాళ్ళకి దీని గురించి. అయితే మన వ్యూవర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పొందారు, ఎంతో మంది దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మేనిఫెస్టేషన్ కానీ నేర్చుకున్నారు. అయితే నేను అందరికీ ఏం చెప్తానంటే, అందరూ చెప్పేది నేను చెప్తే అంటే యాడ్ అండ్ వాల్యూ క్రియేట్ చేయాలనుకుంటాను కదా. ఆ మిస్సింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను అది చెప్పాలనుకుంటాను. అది వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలని నా యొక్క మనవి. అయితే ఇక్కడ ఏంటంటే, విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన శాస్త్రం అండి. విశ్వదర్శనం అంటారు దాన్ని. అంటే నువ్వు ఏదైతే ఫ్యూచర్లో, దీన్ని ఎన్ఎల్పిలో అయితే ఫ్యూచర్ ఫేసింగ్ అంటారనమాట. ఎన్ఎల్పి సైన్స్ అయితే, ఎన్ఎల్పి సైన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది చెప్పే సైన్స్ అనమాట. నేను ఎప్పుడు ఏది చెప్పినా సైకాలజీ, స్పిరిచువాలిటీ, ఎన్ఎల్పి ఈ మూడింటిని డీకోడ్ చేస్తూ, అలాగే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే బిజినెస్లో బయట చేస్తున్నానో అది చెప్తూ, ఇవన్నీ కలిపి నేను ఎక్స్పీరియన్స్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్, అదర్స్ ఎక్స్పీరియన్స్తో కలిపి చెప్తుంటాను. విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన విశ్వదర్శనం అనమాట. ఇప్పుడు నువ్వు ఉన్న ప్రజెంట్ స్టేట్లో ఏముంటుంది, మన మైండ్లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి, ఎక్స్ అనే వ్యక్తికి, మీకన్నా నన్ను ఎక్స్ అనే వ్యక్తికి, మీ ఇల్లు తగలబడిపోతుంది అని ఉంది అంటే వెంటనే వాడికి భయం వేస్తుంది కదా, వేస్తుంది, ఊహించుకుంటాడు కదా. మీ ఇంట్లో ఎవరూ లేరు, వెంటనే ఏదో అనుకుంటే వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోయింది మైండ్. మీ ఇంట్లో ఎవరూ లేరు, మీ ఇల్లు కానీ డబ్బులు అయితే ఉండి పోతున్నాయి, డబ్బులు బయటకు వచ్చి డబ్బులు ఎగురుకు వస్తున్నాయి, అమ్మో నా డబ్బులన్నీ కాలిపోతున్నాయి అనుకుంటాడు. మళ్ళీ బాధపడతాం, మళ్ళీ వచ్చింది మీ ఇల్లు కాదు పక్కిల్లు అంట అని వచ్చింది. అంటే ఇక్కడికిక్కడే మైండ్ ఏం చేసిందండి, అమ్మో నాది కాదా, కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఏమో హ్యాపీగా ఉంది, మళ్ళీ బాధలోకి వెళ్ళింది. మళ్ళీ అంటే మనం ప్రతి నిమిషం మన మైండ్ బాధ, హ్యాపీ, దుఃఖం, సుఖం ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్తో బతికేస్తున్నాం మనం. దీన్ని విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన శాస్త్రంలో ఒక వజ్రంగా, ఆయుధంగా ఉపయోగపడుతుంది అనమాట. నీకు ఏదైతే కోరికలు ఉన్నాయో, మా మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్లో నేను ఏం చెప్తానంటే 100 కోరికలు రాసుకోమంటాను. నువ్వు పోయేలోపు, ఒకవేళ పోయేలోపు 100 నువ్వు సాధించావు అనుకోండి, ఇంకొక 100 రాసుకోమంటాను నేను. ఓకే, నా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినా, లేదంటే క్లాసెస్కి వచ్చినా ముందు 100 కోరికలు రాయి. చాలా మంది 5-10 రాసి ఆపేస్తారు. సార్ ఎంతకన్నా పెద్దవి ఏం లేవండి అంటారు. సో నీ మైండ్కి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఇప్పుడు సబ్మెరీన్కి ఏదైనా ఒక ట్రిగర్ ఇచ్చారు అనుకోండి, రాకెట్కి ఏదైనా కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, రివర్స్ వచ్చి మనకే తినేస్తుంది అనమాట. అది నీ మైండ్కి కానీ విజువలైజేషన్ ద్వారా ఒక ట్రిగర్ ఇస్తే ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు అనమాట. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రెడ్ కార్ థియరీ అంటారు. మీకు ఒక రెడ్ కలర్ కారు మీరు కావాలనుకుంటున్నారు అనుకోండి, మీరు బయటికి వెళ్ళి ట్రాఫిక్లో చూస్తే రెడ్ కలర్ కార్లు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడో ఇష్టమైన పాట అనిపించింది మైండ్లో, అదే పాట మీకు రన్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేయాలనుకున్నారో ఆ ఫ్రెండ్ మీకు కాల్ చేయడం అనేది ఉంటుంది. దీన్ని టెలిపతి అంటారు అనమాట. అయితే ఇది విజువలైజేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అవ్వాలి, శ్రీధర్ బాబు అని ఐఏఎస్ అనే ఆయన కొట్టారు ఎగ్జాంపుల్. మన ఇంపాక్ట్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి ఆయనవి. ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, ఐఏఎస్ అయినప్పుడు రోజు నేను విజన్ బోర్డు పెట్టుకొని రోజు ఊహించుకునేవాడిని, నేను ఐఏఎస్ అవ్వాలి, నాకు పేపర్లో రావాలని. మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా, ఇది ప్రాక్టికల్. అది చేస్తూ ఆయన రోజుకి 8 hours 10 hours కష్టపడేవారు. అయితే విజువలైజేషన్ ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే నీ గోల్ కోసం 100 కోరికలు రాసుకొని దానికోసం ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది, వాళ్ళకి విజువలైజేషన్ అనేది పనిచేస్తుంది. ప్రపంచంలో హైయెస్ట్ అన్నిటికంటే నువ్వు ముందుకు వెళ్ళిపోవడానికి, కష్టాల్లోకి వెళ్ళిపోవడానికి, అనుకున్న పని అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి, ఫస్ట్ స్టెప్ తీసుకోకపోవడం. అది హార్డెస్ట్ థింగ్ అండి. ఫస్ట్ స్టెప్. మీరు జీవితంలో ఏదేదో చేయాలనుకుంటారు చాలామంది. సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను, నేను యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నాను, మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాను, నేను బిజినెస్ చేయాలనుకున్నాను. సంవత్సరాలు, హ్యాపీ న్యూ ఇయర్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒకసారి కామెంట్ పెట్టండి, మీరు అనుకున్నది చేయకపోవడానికి కారణం, ఎన్నో ఏవేవో అనుకున్నారో చేయలేకపోవడం కారణం కింద కామెంట్ పెట్టండి. దానికి కారణం ఏంటో చెప్పండి వ్యూవర్స్కి. ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోలేదు, రెసిస్టెన్స్ పవర్ ఆపేస్తుంది. దీనికి నేను 2 minutes రూల్ అని చెప్తాను. మీరు అనుకున్నా అవ్వకపోయినా ముందు 2 minutesతో ముందు ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ తీసుకొని దానికి పర్పస్ యాడ్ చేయండి.
నేను దీనికోసం చెయ్యాలి అనుకోను. తర్వాత దానికి ఒక మొమెంటం వస్తుంది, ఆటోమేటిక్గా మొమెంటం వస్తుంది. ఆటోమేటిక్గా ఆ మొమెంటం ఎప్పుడైతే వస్తుందో విజువలైజేషన్ పనిచేస్తుంది. విజువలైజేషన్ పని చేయడానికి కారణం ఏంటంటే నీ మనసు దాన్ని నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు నమ్మాలంటే నువ్వు ఇక్కడ లింక్ ఏంటి, ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. మనసు విజువలైజేషన్ ఎప్పుడైతే నమ్ముతుందంటే నీ మనసులో బలంగా నమ్మకం ఉన్నప్పుడే కదా విజువలైజేషన్ నమ్ముతుంది. సో నాకు స్కూటీ కావాలి, నాకు కారు కావాలి, నాకు ఐఏఎస్ సీట్ కావాలి, ఐఏఎస్కు ర్యాంక్ కొట్టాలి, నాకు బిజినెస్లో సేల్స్ పెరగాలి, నేను యాక్టర్ అవ్వాలి, అడ్వకేట్ అవ్వాలి, లేదంటే నేను టాపెస్ట్ యాంకర్ అవ్వాలి. ఇలా ఎప్పుడైతే ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ మైండ్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్తో చిక్కుబడిపోతున్నావు. మన ఇంటికి వెళ్ళేటప్పుడు శ్రీ లక్ష్మీ నిలయం ఇంటి ముందు రాస్తారు కదా, అలా ఏమి రాస్తారు, పలకతో రాస్తారు. అది ఎప్పుడు చెదురుతుందా? విజువలైజేషన్ కూడా నీ మైండ్ అంతరాత్మలో అలా రాసుకోవాలన్నమాట. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. దీనికి నేను ఏం చెప్తానంటే 100 కోరికలు రాసుకోమంటాను. ఈ 100 కోరికలు రాసుకున్న తర్వాత రోజుకి 5 నిమిషాల పాటు నైట్ పడుకున్నప్పుడైనా, మార్నింగ్ లేచేటప్పుడైనా, ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడైనా, దీనికోసం నువ్వు స్పెషల్ టైం పెట్టద్దు. ట్రావెలింగ్లో ఉండేటప్పుడే జస్ట్ అవి చూసుకొని కళ్ళు మూసుకొని విజువలైజేషన్ అది జరిగినట్టుగా ఊహించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైనా డీల్ కోసం వెళ్ళాను, నేను ఆ వ్యక్తి ఒక 15 నిమిషాలు లేట్గా వస్తున్నాడు అనుకోండి. వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆ వ్యక్తి కోసం నేను ఆలోచించను. హ్యాపీగా నా ఏదైతే 100 కోరికలు ఉన్నాయో కళ్ళు మూసుకొని ఊహించుకుంటాను. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా? లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా, విజువలైజేషన్ పని చేస్తుందా, పని చేయదనో డౌట్ అందరికీ ఉంటుంది. సరే పని చేయదు అనుకుందాం. మరి సెలబ్రిటీలు, టాపెస్ట్ పీపుల్ ఎంతో మంది ఫాలో అవుతున్నారు కదా. భగవద్గీతలో, ఖురాన్లో కూడా నువ్వు నమ్మితే, బైబిల్లో నమ్మితే కొండలను కూడా పిండి చేయగలవు అని ఉంది. విశ్వాసం అని ఉంటే, విశ్వాసం దేవుడు యెహోవా మీద ఉంటే, నమ్మకం ఉంటే కొండలు కూడా పిండి చేయగల ఉంటుంది. భగవద్గీతలో కూడా అదే ఉంది, నమ్మితే ఏదైనా సాధ్యమని. అలాగే ఖురాన్లో కూడా ఉంది, నువ్వు ఎంతవరకు అయితే ఆలోచిస్తావో అంతవరకు అల్లా నీకు సపోర్ట్ చేస్తారని ఉంది. అంటే ఈ 3 ఏం చెప్తుందంటే నమ్మకానికి చెప్తుంది అనమాట. ఎప్పుడైతే మనిషి బలంగా ఉంటాడో విజువలైజేషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో నువ్వు అనుకున్న కోరికలు రాసుకొని నువ్వు అది జరిగినట్టుగా పదే నీ మనసులోని ఒక రోజుకు ఒక 5 మినిట్స్, మార్నింగ్ అయినా నైట్ అయినా ఎక్కడైనా వెయిటింగ్లో జర్నీలో నువ్వు ఊహించుకున్నట్టయితే నువ్వు ఒక 50% పని చేస్తే మిగతా యూనివర్స్ ఒక 50% పని చేస్తుంది. ఒకవేళ నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మట్లేదు, సబ్ కాన్షియస్ మైండ్ పని చేయదు నువ్వు అనుకుందాం, దానివల్ల ఏంటి నష్టం? నమ్మి చెడిన వాళ్ళకంటే నమ్మక చెడిన వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు నమ్మలేదు, ఏది రాదు కదా. ఒకవేళ నువ్వు 100 కోరికలు రాసావు, ఒక 10 కోరికలు 20 కోరికల్లో రన్ అయిపోయి జరిగాయి, అప్పుడు ఎవరికి లాభం? సో నమ్మితే వస్తాదా రాదా అని కనుక నమ్మితే పోలే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. నమ్మకపోతే ఎలాగే రాదు కదా. నమ్మకపోతే ఏంటి, ఎలాగే రాదు. ఒకవేళ ఈ 100 కోరికలు రాసుకుని అందులో 10-20 కోరికలు అయ్యాయి అనుకోండి, ఎవరికి లాభం? మీరు బాగా రీసెర్చ్ చేయండి. వరల్డ్లో టాప్ మోస్ట్ సైకాలజిస్టులు, వరల్డ్లో టాప్ మోస్ట్ స్పిరిచువల్, వరల్డ్లో టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్లు లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్, మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూజ్ చేయకుండా సక్సెస్లో చరిత్ర అయినట్లేదు. నేను రాసిస్తాను. టోనీ రాబిన్స్, వరల్డ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఇలా ఎవరైనా సైకాలజిస్ట్ తీసుకొని, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్లు తీసుకొని, మన హైదరాబాద్లో తీసుకొని ఒక్కరిని చూపించండి లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, సబ్ కాన్షియస్ మైండ్ వాడకంట. మరి ఇదంతా అబద్ధం అనుకుంటామా? అయితే ఎంత వాడాలి, ఎంత రిపేర్ చేసుకోవాలి, దానికోసం ఎంత టైం పెట్టాలి, ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్లు ఉపయోగించాలి, మన దైనందిక జీవితంలో అది మనకు డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని మన ట్రావెలింగ్లోనే చేస్తూ ఎలా చేయాలి, దానికోసం ఒక 5-10 నిమిషాలు ఎలా చేయాలి చేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. దీనికోసం స్పెషల్ టైం ఏం పెట్టవసరం లేదు. ఇది చెప్పేదే 100x మోడర్న్ మేనిఫెస్టేషన్ అనమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో అదండి. థ్యాంక్ యూ అండి.